తాగు. ఇంత అందమైన గొంతును పట్టుకుని కాకి గోలంటావేంట్రా? అబ్బబ్బబ్బబ్బా, మామూలు అందమైన గొంత. ఫైర్ ఇంజిన్ సౌండ్ ని, రోడ్ రోలర్ సౌండ్ ని మిక్సీలో వేసి మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చూసింది చాలు గాని తాగు. ఏంట్రా ఇంత చేదుగా ఉంది? షుగర్ ఎక్కువగానే కలిపాను కదా, మరి చేదుగా ఎందుకుంటుంది? ఈ చేదు కారణం షుగర్ తక్కువ అవడం వల్ల కాదమ్మా, నీ ఫేస్ లో చిరాకు ఎక్కువ అవడం వల్ల. కాస్త నవ్వుతూ జ్యూస్ చేసి ప్రేమగా ఇస్తే స్వీట్ గా ఉంటుంది. ఏదో ఆవదం తాగినట్టు ఫేస్ పెడితే ఇలాగే ఉంటుంది. ఏయ్, ఎక్స్ట్రాల్ చేయకుండా తాగు. ఏంటి తాగేది? నోరంతా చేదైపోయింది. నాకు ఈ జ్యూస్ వద్దు. కాఫీ కావాలి. ఏంటి, కాఫీనా? ఆ ఏంట్రా, నేనేదో ఆకాశంలో చందమామని అడిగినట్టు అంత షాక్ అయ్యావేంట్రా? నిన్నేమి అంతరిక్షంలోకి వెళ్ళమనడం లేదు ఆరవడానికి. కిచెన్ లోకి వెళ్ళి కాఫీ తీసుకురమ్మన్నాను. వెళ్ళు. కవర్ చేసుకుంది చాలే గాని వెళ్ళి కాఫీ తీసుకురమ్మా. ఏయ్, నాకు అన్ని కనిపిస్తున్నాయి. వెళ్ళ. చెప్తాను నీ సంగతి. రా, నన్నే కాకుంటావరా? తీసుకో. వద్దు. ఏంటి వద్దా? అనే కదరా తెలుగులో చెప్పాను, మరి మళ్ళీ అడుగుతావే. సర్లే, నీ ఆనందం కోసం ఇంగ్లీష్లో చెప్తాను. నాట్ ఇంట్రెస్టెడ్ అమ్మా. హే, ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? జ్యూస్ కావాలన్నావు, కష్టపడి చేసిస్తే చేదుగా ఉందని పక్కన పడేశావు. కాఫీ కావాలని ఆర్డర్ వేశావు, పోనీలే అని చేసి తీసుకొస్తే వద్దని అంటున్నావు. ఏంటి నాతో ఆటలాడుతున్నావు? ఆటలు ఆటలాడడం కాదు బంగారం. నువ్వు కాఫీ పెట్టి తీసుకొచ్చేసరికి నాకు నిద్ర టైం అయిపోయింది. నువ్వు లేట్ చేసి నన్నంటావేంట్రా? నన్నంటావేంటి? ఏంటి? ఏయ్ రాక్షసి, శాడిజానికి చూడీదార్ వేసినట్టుగా ఉన్నావు కదా. శాడిజానికి చీర కట్టినట్టు కూడా ఉంటానులే గాని నేను నిద్రపోవాలి. ఎత్తుకునేళ్ళు. ఏంటి ఎత్తుకుని వెళ్ళాలా? ఒళ్ళు ఎలా ఉంది నీకు? నడవలేని కండిషన్ లో ఉన్నాను రాజా, అందుకే కదా ఎత్తుకుని వెళ్ళమని అడుగుతున్నాను. రా, ఎత్తుకో. ఎత్తుకో. ఏయ్, చేసాలేసావంటే ఒక్కటిస్తాను. రేయ్, బుద్ధుందా నీకు? భార్య మీద చేతుతావేంట్రా? అనయ్య, ఇది నన్ను అంతలా ఇరిటేట్ చేస్తుందన్నయ్య. జ్యూస్ అంటుంది, వెంటనే వద్దు కాఫీ కావాలంటుంది. సరే అని తీసుకొచ్చిస్తే నాకొద్దు, నిద్రొస్తుంది, ఎత్తుకుని వెళ్ళు అంటుంది. నాతో ఆడుకుంటుందన్నయ్య. నా పాలిట రాక్షసిలా తయారైంది. రేయ్, తను నడవలేని పరిస్థితులు ఉంది కాబట్టి నిన్నెత్తుకెళ్ళమని అడిగింది, అందులో తప్పేముంది? దానికే చెయ్యెత్తుతావా బుద్ధి లేకుండా? అనయ్య, నిన్ను కాపాడిందన్న ఒకే ఒక్క కన్సర్న్తో దీనికి సేవలు చేస్తున్నాను, అంతే తప్ప అమూల్య విషయంలో ఇది చేసిన ద్రోహానికి దీన్ని నేను ఈ జన్మలో క్షమించను. ఇది నా దృష్టిలో ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తే తప్ప నా మనసులో దీనికి భార్య స్థానం లేదు, ఎప్పటికీ ఉండదు. మామూలుగా అయితే అమూల్య విషయంలో ఇది చేసిన నమ్మక ద్రోహానికి దీన్ని నా జీవితంలో నుంచి మన ఇంట్లో నుంచి తరిమేయాలి. కానీ రేయ్, నోరు మీద కొట్టానంటే, లేకపోతే ఏంట్రా? నీ భార్య గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడమంటే చంపేస్తాను. అనయ్య, నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందన్నయ్య. నేను మాట్లాడిన ప్రతి మాట నిజమే కదా. ఏంట్రా నిజం? ఏంటి నిజం? నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని ఆ విశ్వగాడితో చేతులు కలిపింది ప్రేమ. నీకెవరు చెప్పారా? ఎవరు చెప్పారు? అమూల్య చెప్పిందా? నర్మద చెప్పిందా? పోనీ ప్రేమ ఆ విశ్వగాడికి అమూల్యకి మధ్య రాయబారం నడపడం నువ్వు చూసావా? చెప్పరా, నువ్వు చూసావా? మరే విధంగా మరి ఏ విధంగా ప్రేమ అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసిందని తన మీద నిందలిస్తున్నావు? చెప్పరా, ఏ ఆధారాలతో ప్రేమ నమ్మక ద్రోహం చేసిందని నువ్వు తనని ద్వేషించి బాధ పెడుతున్నావు? చెప్పరా, ఏ ఆధారాలతో? బావా, ఈ విషయాన్ని వదిలేయండి. ఏంటి ప్రేమ వదిలేసేది? ఏంటి వదిలేసేది? ఏ పాప తెలియని నీ మీద వీడి నిందలేస్తుంటే అమాయకురాలైన నువ్వు వీడి కోపానికి బాలే కంటతడి పెట్టుకుంటే ఎలా మాట్లాడకుండా ఉండగలను? ఎలా వదిలేయగలను? అది కాదు. అయ్యా, నువ్వు నిజంగా పిచ్చోడివి. అందుకే దాన్ని అమాయకురాలని, ఏ పాపం తెలియందని అమాయకంగా మాట్లాడుతున్నావు. ఆ విశ్వగాడిని ప్రేమించమని అమూల్యకి చెప్పింది, విశ్వగాడికి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం చేసింది ముమ్మాటికి తనే. రేయ్, కాదురా, విశ్వగాన్ని ప్రేమించమని అమూల్యకి చెప్పింది ప్రేమ కాదు. అన్నయ్య, బావా, ఏంటి మీరు అసలు విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఫస్ట్ మీరు లోపలికి వెళ్ళండి. నేను ఇప్పటి కూడా మాట్లాడకపోతే వీళ్ళ కాపురం కూలిపోతుంది. నా భార్య చేసిన తప్పుకి ప్రేమ జీవితం అన్యాయంగా బలవుతుంది. నేను నోరు మూసుకొని ఉండి వీళ్ళ కాపురం కూలిపోవడానికి కారణం అవ్వాలా? చెప్పు. వీళ్ళు విడిపోతుంటే చూస్తూ ఉండాలా? చెప్పున్నారు కదా. అన్నయ్య, నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. విశ్వగాడిని ప్రేమించమని అమూల్యకి చెప్పింది వల్లి వదిన. ఏ అమూల్య, జరుగుతుంది చూస్తున్నావు కదా, నోరు మూసుకొని ఉంటావే.
ఏం జరిగిందో చెప్పి అపార్థాలతో మూసుకుపోయిన వీడి కళ్ళు తెరిపించు. చెప్పు. అవునన్నయ్య, పెద్దన్నే చెప్పింది నిజం. విశ్వక్ని ప్రేమించమని నన్ను పదే పోరు పెట్టి చంపింది మళ్ళీ వదిలే. అది సానా సెత్తెదవా అనుకున్నాను, కానీ కూతంత మంచోడే. మన రెండు కుటుంబాల్ని కలపడం కోసం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడేమో. అందుకే నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడేమో. విశ్వ ఫోన్ లో ఉన్నాడు, ఓ పల్లి మాట్లాడు. అవే నిన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేశానన్నది అసలు నిజం. ఆ తాళిని వాడికి కనపడకుండా నువ్వు మెళ్ళో వేసుకో. విన్నావు కదా, మన కుటుంబానికి నమ్మక ద్రోహం చేయాలని చూసిన అసలు ద్రోహి ఎవరో తెలుసుకున్నావు కదా. అందుకే వాళ్ళమ్మకి బాగోలేదని నాన్నకు అబద్ధం చెప్పి తనను వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చాను. రే, నీ వదిన నన్ను మోసం చేసిందిరా. గొప్ప కూడలని నాన్న తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేసింది. మన కుటుంబాన్ని నిలువున మోసం చేసింది. మోసం చేసిందిరా. తన తప్పు లేకపోయినా సరే నువ్వు తిడితే ప్రేమ పడింది. ఎన్నన్నా భరించింది. నువ్వు అసహించుకుంటే సహించిందిరా. ఇదంతా కేవలం వల్లి గురించి నాన్నకు తెలియకూడదని, నా కాపురం కూలిపోకూడదని, మన ఇంటి పరువు రోడ్డున పడకూడదని. నీ భార్య నిజంగా దేవతరా. నా భార్యని నేను గుడ్డిగా నమ్మి మోసపోయానురా. కాని నీ భార్య మంచితనాన్ని నువ్వు గుర్తించలేక ఇంకా తనని దూరం చేసుకోకురా. దూరం చేసుకోకు. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం పళంగా పోతున్నట్టే, కిరిబిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెను తరాలు సేతావు నీ రాతలో, నీ సేతి మలాయితే మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెను తరాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలాగా మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఏం సాగర్, కొత్త పెళ్లి కొడుకులాగా మొత్తం షాపింగ్ మాల్ని కొనిపడేసినట్టున్నావు. ఇంట్లో ఫస్ట్ టైం శాలరీ వచ్చింది. ఆ ఆనందాన్ని నాలోనే దాచుకోలేక ఇంట్లో అందరితో పంచుకోవాలని అందరికీ బట్టలు కొన్నాను మాధవ్. ఇంతకాలం నేను రైస్ మిల్లో పనిచేసినా రూపాయి ఖర్చు చేయాలన్నా మా నాన్న దగ్గర చేయి చాపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. నా సంపాదన, నా ఖర్చు, నా ఇష్టం. ఓకే సాగర్, ఎంజాయ్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే. అసలు మీకు బుద్ధిందా సేట్? ఆ ఎదవని నమ్మి వాడికి 20 లక్షలు అప్పేలా ఇచ్చారు మీరు. అలా అంటారేంటి రామరాజు గారు? ఫలానా సేటు గోల్డ్ షాప్ అంటే మంచి బంగారం దొరుకుతుంది అనే నమ్మకంతోటే కదా మీరు కొనటానికి వస్తారు. అలానే రామరాజు గారి అబ్బాయి అంటే వెనకాల రామరాజు గారు ఉన్నారనే నమ్మకంతోనే కదా నేను డబ్బులు ఇచ్చాను. పైగా మీ కొడుకు ఆ నగలతో పాటు మీ కోడల్ని కూడా తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి ఏమో మన ప్రసాదరావు గారి అమ్మాయి. ఇక నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను? సత్రావు వాడి గురించి మీకు ఏవో ఉండొచ్చు కానీ ఎంతైనా సాగర్ మీ అబ్బాయి. మీరే ఆ డబ్బులు ఇప్పించాలి. నేనే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను, కానీ ముందు ఒక మాట చెప్పకుండా ఇంటి వరకు వస్తే బాగుండదని. పైగా మీ సాగర్ ఆ డబ్బులతో ఏదో దొంగ ఉద్యోగం కొన్నాడని తెలిసింది. మరి ఇన్ని తెలిసిన మీకు డబ్బులు వాడిని అడగాలని చెప్తా. అలా అనకండి రామరాజు గారు. మీ అబ్బాయి ఈ నెల వడ్డీ కూడా కట్టలేదు. అసలు 20 లక్షలు ఒకేసారి కాకపోయినా తర్వాత అయినా ఇప్పించండి. వడ్డీ ఎంత? 3 రూపాయలు వడ్డీ, నెలకి 60,000 రూపాయలు. 60,000? చూడండి రామరాజు గారు, మీరు మీ అబ్బాయిని మందలించైనా డబ్బులు కట్టించకపోతే ఇక నేను మీ ఇంటికే వచ్చి గొడవ చేయాల్సి వస్తుంది. మీ గౌరవం నా గౌరవం పోకుండా చూడండి ప్లీజ్.
మా ఫోన్ కటింగ్ చేస్తున్నాడు. షూ మళ్ళీ సెత్తాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా బావ కటింగ్ చేస్తున్నాడు. ఏం చేయాలి? నా బాధని బాకి ఎట్టా చెప్పుకోవాలి? నన్ను క్షమించేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోమని ఎట్టా బతిమాలుకోవాలి? ఏం చెయ్యాలి? మెసేజ్ ఎడతాను. బా నువ్వు ఇట్ట ఫోన్ కటింగ్ చేస్తా ఉంటే నాకిక్కడ గుండె కటింగ్ అయిపోతుంది బా. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండటం నా వల్ల కాదు బా. నన్ను క్షమించు బా. ఇంకెప్పుడు ఇట్ట చేయను బా. దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోబా ప్లీజ్. అచ్చు బాబోయ్ ఏదేటి నా బాధ వినేసి కూడా సమాధానం ఇయ్యట్లేదు. తిన్న తర్వాత కూడా బా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పడేశాడేటి. బా ఈ జన్మలో నన్ను అర్థం చేసుకునేలా క్షమించేలా కనపడట్లేదు. నా కాపురం కోలిపోయినట్టేరా దేవుడా. ఫోన్ చేయగానే తీసేసి అర్థం చేసుకునే మనిషి అయితే అమ్మని అత్తారింటికి పంపించేయడానికి మనం ఇన్నేసి పాటలు పడి ఫీట్లు చేస్తామా? తెంగరమ్మడికి ఏ మొక్క అర్థం కావట్లేదు. అవునండి ఆవిడ గారండి, ఈ విషయంలో మాత్రం అమ్మడిదంతా తమర పోలికేనండి బాబు. కొండెల్లి బండకు తగిలినా బండెల్లి కొండకు తగిలినా పగిలేది కొండే. ఎదబెట్టకూరలు చేసావనుకో గుండు మీద కుంకుడికాయలెట్టి రాయితో దంచేస్తాను. ఏమనుకుంటున్నావు? ఆ 3 సరసాలన్నీ ఇప్పుడు కాదులే గాని రాత్రికి ఆవిడ గారండి ఆ బంగారు షాపు వాడి ద్వారా మనం పెట్టిన వంట బీభత్సంగా అంటేసుకుంటది. ఆ ఇల్లు గొడవలతో తగలబడిపోద్ది. బటర్ఫ్లై ఎఫెక్ట్ అది ఇది అన్నారు కదా, మరి ఈ పాటికి మంట మొదలైపోయి ఉంటుందంటారా? మొదలవుద్ది, ఏం కాసేపట్లో మొదలవుద్ది. ఆ మంటల్లో నర్మద కాపురం పుల్లుగా తగలడిపోద్ది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఆనందంతో సలిమట కాసేసుకుందాం. చలేస్తుందండి ఆవిడ గారండి, చలేస్తుంది ఆవిడ గారండి. ఏడు చూపించుకోవాలా? అబ్బబ్బబ్బబ్బబ్బా చలేస్తుంది భాగ్యం. విశ్వగాన్ని ప్రేమించమని అమూల్యకి చెప్పింది ప్రేమ కాదు, వల్లి. మనిద్దరం ఒకే రూమ్ లో ఉంటున్న రూమ్మేట్స్. అంతకు మించి మన ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. అసలు పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయి ఒక మోసగాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న నిన్ను నేను ప్రేమించాను చూడు, నాది తప్పు. కలిగిందా ఏనాడైనా కల్లోలం నీలా? ఈ రోజేమైందని ఇదైనా ఎందని నీకైనా కాస్త